బ్రతికున్న మాకు ఆయన లేని లోటు తెలియాలనే ఆ దేవుడు మా నుండి మా మామయ్యని దూరం చేసిండేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. 7 సంవత్సరాలు అవుతుంది మా నుండి దూరం అయిపోయి. ఇంకప్పటి నుండి ప్రతి సంవత్సరం పెత్రామాసకి మా వారు మా మామయ్యకి పితృతర్పణం చేస్తారు. అదే బియ్యం ఇస్తారండి. కొందరు పెత్రామాస కంటే ముందే ఇస్తారు, కొందరు పెత్రామాస రోజే ఇస్తారు. మేము ఎప్పుడైనా అమావాస్య కంటే 2-3 రోజుల ముందే ఇస్తాము బియ్యము. పెద్దలకు బియ్యం ఇచ్చిన రోజు ఇంట్లో పనులు డబ్బులు అయితాయి. సంవత్సరంలో ఈ ఒక్క రోజే వాళ్ళకి నైవేద్యం పెడతాం కాబట్టి వాళ్ళకి నచ్చిన వంటలు చేసి పెట్టాలి. అన్ని రకాల వంటలు చేయాలంటే చాలా టైం పడుతుందని మా పిల్లలకి ఈ రోజు లంచ్ బాక్స్ పెట్టకుండానే స్కూల్ కి పంపించేసిన. వాళ్ళ లంచ్ టైం వరకు మా వారితో వాళ్ళకి లంచ్ బాక్స్ పంపించేసిన. ఆఫ్టర్నూన్ పోస్ట్ చేసిన లంచ్ బాక్స్ వీడియోకి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, నైవేద్యం పెట్టక ముందే పిల్లలకు పెట్టడం ఏంటి, ఎంగిల్ చేయడం ఏంటి అన్న వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటే. మనం సమర్పించిన నైవేద్యాన్ని బియ్యం ఇచ్చిన వారు తింటేనే వాళ్ళ ఆత్మకి శాంతి అనే నమ్మకం కదా. అలా అయితే మా పిల్లలే ముందు తిన్నారు అని అంటే మా మామయ్య ఆత్మకి ఇంకా డబుల్ శాంతి ఉంటదని మేము నమ్ముతాం. వాళ్ళంటే అంత ఇష్టం ఉండే మరి మా మామ